హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మీకు ఒక యూజ్ఫుల్ టిప్ చెప్తున్నానండి మొక్కల గురించి. మొక్కలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ వాటిల్ని పెంచాలంటే కష్టంగా ఉంటుంది, టైం ఉండదని చెప్పేసి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక స్టిక్, ఆ స్టిక్ నేను పెట్టేస్తున్నాను. ఈ స్టిక్ పెట్టడం వల్ల 2 months వరకు మనము మొక్కలకి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది ఫుడ్ అనేది మొక్కలకి. ముఖ్యంగా ఇండోర్ ప్లాంట్స్ పెంచే వాళ్ళకు ఇది చాలా మంచిదని చెప్పవచ్చు. చాలా ఈజీగా మనము ఒక 5 minutesలోనే ఎన్ని మొక్కలకైనా ఇలా మొక్కల మొదట్లో స్టిక్ పెట్టేసామంటే 2 months వరకు ఆ ఫుడ్ అనేది వాటికి స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను గోల్డెన్ మనీ ప్లాంట్ ఇది ఇంట్లోనే ఉంటుంది, దీనికి స్టిక్ పెట్టాను. అలాగే ఈ జేడ్ ప్లాంట్ కూడా ఈ స్టిక్ యూజ్ చేయడం వల్ల మొక్కలు కూడా చాలా గ్రీనరీగా ఉంటాయి, లష్గా ఉంటాయి, ఆకులు కూడా చాలా చాలా బాగుంటాయి, బుషీగా కూడా వస్తాయండి. ఇక్కడ నేను ప్లాంట్స్ పెట్టిండే పార్ట్స్ వచ్చి సెల్ఫ్ వాటరింగ్ సిస్టమ్ పార్ట్స్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక హోల్ లాగా, అక్కడ వాటర్ పోసి పెట్టామంటే మొక్కకు ఎంత అవసరమో అంత తీసుకుంటూ ఉంటుంది. ఇక్కడ స్టిక్స్ మనము ఇన్సర్ట్ చేసాం కదా, ఇప్పుడు మాత్రం ఆ స్టిక్స్ అనేది తడిచేటట్లుగా మనం వాటర్ అనేది మొక్కల్లో వేసుకోవాలి. ఏ సైజ్ పార్ట్కు ఎన్ని స్టిక్స్ పెట్టాలో కూడా మనకు కంపెనీ వాళ్ళంతా కూడా మాన్యువల్లో ఇచ్చారు. ఆ బాక్స్ పైనే ఈజీగా మనము చూసి దాని ప్రకారం యూజ్ చేసుకోవచ్చు. ఇవి చిన్న చిన్న పార్ట్స్ కాబట్టి నేను ఒక్కొక్కటే స్టిక్ చేశాను. కొంచెం 6 inches పార్ట్స్ అయితే 2 స్టిక్స్ అనేది ఇన్సర్ట్ చేయాలంట. ఇది 4 inches పార్ట్ కాబట్టి ఒకటే నేను పెడుతున్నాను. అది కూడా మరీ ఎడ్జెస్ పెట్టకుండా మొక్క కొద్దిగా దగ్గరగానే పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే దానికి కావాలన్న ఫుడ్ అనేది అందుతుంది. ఎంతో ఈజీ అండి. అలా స్టిక్ చేసిన తర్వాత ఇలా ఆ స్టిక్ తడిచేటట్లుగా కొద్దిగా వాటర్ అనేది మనము ఇస్తూ ఉండాలి, అంతేనండి. మామూలుగా అయితే మనము ఎరువు తెచ్చుకోవాలి, వేయాలి, దాంట్లో పురుగులు వస్తాయేమో ఇదంతా భయం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే ఇది చాలా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసామంటే ఎన్ని మొక్కలకైనా ఇలా స్టిక్స్ అనేది పెట్టేసి వాటర్ వేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఎంతో ఈజీ అండి. నేను యూజ్ చేసినటువన్నీ 4 inches పార్ట్సే అండి, అందుకే నేను ఒక్కొక్క స్టిక్ మాత్రమే యూజ్ చేశాను. ఇవి లేజీ గార్డెనర్ వాళ్ళ గ్రీన్ స్టిక్స్ అండి, ఆల్ పర్పస్ ఫుడ్ స్టిక్స్ అండి. ఎలా యూజ్ చేయాలో కూడా బాక్స్ వెనక వైపు అంతా ఇచ్చారండి. 4 inches పార్ట్ అయితే 1 stick, 6 inches పార్ట్ అయితే 2 sticks, 8 inches పార్ట్ అయితే 4 sticks, అలాగే 10 inches అయితే 6 sticks మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 2 months వరకు దీనికి మళ్ళీ మనమేమి ఎరువులు ప్రొవైడ్ చేయాల్సిన పని లేదు, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకి దూరంగా పెట్టాలి, అలాగే పెట్స్ కూడా. దీంట్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, అలాగే పొటాషియం కూడా ఉంటుంది. ఈ నైట్రోజన్ వల్ల లీవ్స్ అనేది గ్రోత్ బాగుంటుంది, అలాగే గ్రీన్గా ఉంటాయండి. అలాగే ఫాస్ఫరస్ చూస్తే స్ట్రాంగ్గా డెవలప్ అవడానికి ప్రమోట్ చేస్తుంది, అలాగే ఫ్లవరింగ్ కూడా బాగుంటుంది. ఇంకా పొటాషియం అయితే చీడపీడలు రాకుండా చూసుకుంటుందండి. ఇలా మనము ఎంతో ఈజీగా ఈ స్టిక్స్ని పెట్టేసి హ్యాపీగా మొక్కల్ని పెంచుకొని ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఇది చాలా నచ్చింది, అందుకే నేను తెప్పించాను. మీకు కూడా యూజ్ అవుతుందేమో కొంతమందికైనా ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. అలాగే ఈ స్టిక్స్ ఎక్కువ రోజులు మనకు పని చేయాలంటే ఓవర్ వాటర్ ఇవ్వకుండా తగినంత వాటర్ ఇచ్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేయడం వల్ల డ్రైన్ అయిపోతుంది కదా, పోషకాలంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయండి. ఎంత అవసరమో మొక్కకు అంత వాటర్ ఇస్తూ ఉండాలండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.